వెల్కమ్ టు పూరాలుకల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని, అది గోదావరిలో కొట్టుకుపోయినట్లేనని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో చెప్పి ఇప్పుడు సిబిఐకి కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాశారని కామెంట్ చేశారు. అసలు ఏ ఆధారాలను బట్టి సిబిఐ విచారణ చేపట్టాలో ఆయన స్పష్టత ఇవ్వాలన్నారు. ఎత్తిపోతలకు వాడిన ఒక్కో మోటార్ విలువ 300 కోట్లయితే 1,600 కోట్లు ఖర్చు చేసి వేరే దేశాల నుంచి పట్టుకొచ్చారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతి మొత్తం బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ కేసుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిపై అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలిన్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు పదవులిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. విపక్ష కుటుంబంలోని మహిళలు అభివృద్ధి చెందితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. సీఎం, మాజీ సీఎంల భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ కి కూడా ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందని, పొత్తు ఉంటే వారితో పెట్టుకుంటారు గాని బీజేపీతో ఎందుకు పెట్టుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది, వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినావు నువ్వు? మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు? ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు. ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వడకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేము పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు. మళ్ళీ దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎం లెక్క మారిందని మేము అంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఏంటంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకునే పాపనాన్ని పోలేదు. నీకు చదవాలని చెప్పు. 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో. ముక్కుని ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పాటకు గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అవు స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్ల రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా. 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కైపోయినా, మోటార్లు లెక్కైపోయినాను.